విజయవాడలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విజయవాడ సత్యనారాయణపురంలో వైసీపీ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలు మరియు కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పూనూరు గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ జెండా పోల్ నేటితో 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం గర్వకారణమని, ఇది కార్యకర్తల పోరాట పటిమకు నిదర్శనమని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అచంచలమైన నమ్మకంతో దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో సైతం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా జగన్ గారు కల్పించిన స్ఫూర్తితో కార్యకర్తలు మరింత ఉత్సాహంతో ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గౌతమ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. విద్యార్థులకు ఫీజులు చెల్లించేవారు లేక పేద విద్యార్థులు చదువులు మానేసి కూలి పనులకు వెళ్తున్నారని మండిపడ్డారు. హాస్టల్స్లో కల్తీ పాలు తాగి పిల్లలు మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు పెట్టి మరీ మద్యం విక్రయిస్తున్నారని, ఇది రాష్ట్రంలో ఒక కుటీర పరిశ్రమలాగా తయారైందని విమర్శించారు. ఉపాధి కల్పనలో వైఫల్యం, మెగా డిఎస్సీ పేరుతో కేవలం 15,000 ఉద్యోగాలతో నిరుద్యోగులను వంచిస్తున్నారని, గత జగన్ ప్రభుత్వ హయాంలో 42 లక్షల వరకు డైరెక్ట్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్మిక సంఘాల నాయకులు, మాజీ కార్పొరేటర్ యాదల శ్రీనివాసరావు, సామంతపూడి చిన్న, దత్తు, కమిలి రత్నకుమార్, రాజారెడ్డి, రణధీర్, రమేష్, గోవింద్, ప్రభు, అభిమానులు పాల్గొన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వంలో చూస్తామంటే చదువుకునేటువంటి విద్యార్థులకి ఫీజులు లేవు, డబ్బులు కట్టేవాళ్ళు లేడు. వాళ్ళందరూ కూడా చదువులు మానేసి కూలి పనికి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కొంతమంది పిల్లలు ఆరోగ్యానికి సంబంధించినటువంటి దాంట్లో హాస్టల్స్లో ఉంటుంటే పాలిస్తే పాలలో కలిసి ఇవాళకి కూడా మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మందు అనేటువంటిది ఏదైతే లిక్కర్ ఉందో ఆడబిడ్డలకు అనుగుణంగా చేస్తామనేటువంటి దాంట్లో యథేచ్ఛగా పారేటువంటి పద్ధతులు చెబితే ఆశ్చర్యం. పల్లెటూరులో ఆటోల్లో పెట్టుకుని అమ్మేస్తూ ఉన్నారు. ఏ జిల్లాలో చెప్పినా కానీ కూడా కార్ఖానాల మీద కార్ఖానాలు పెట్టారు. మందు కార్ఖానాలు పెట్టి యథేచ్ఛగా స్ప్యూరియస్ మందుని అమ్మటం అనేటువంటి నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా. కూటమి ప్రభుత్వం కానీ టీడీపీ వారికి కానీ ఈ ఏదైతే లిక్కర్ ఉందో ఈ లిక్కర్ని మీరే తయారు చేసి జిల్లాల్లో ప్రతి చోట కూడా అమ్మిస్తూ ఉన్నారు, ఆటోల్లో పెట్టి అమ్మిస్తూ ఉన్నారు. చూస్తూ చోద్యం చూడటానికి పోలీసు వ్యవస్థ, అదేవిధంగా వాళ్ళు ఉండేటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నది అనేటువంటి దానికి తాత్కారణమే వాళ్ళు కుటీర పరిశ్రమల్లాగా పెట్టి నడుపుతున్నా కానీ కూడా చోద్యం చూసేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక ఎత్తు అయితే, రెండో ప్రక్కన అభివృద్ధి చేస్తామని చెప్పేటువంటి పద్ధతిలో చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారే తప్ప అభివృద్ధి శూన్యం అనేటువంటిది కూడా కనబడతా ఉంది. ఇవాళ పేద ప్రజానీకానికి కావాల్సినటువంటిది 6 సూత్రాలు అట్టర్ ప్లాఫ్ అనేటువంటిది మనకు కనబడతా ఉంది. ఇవాళ కార్మిక వర్గానికి నువ్వు మొండి చేయి చూపిస్తున్నావు, వేలాది మంది కార్మికుల్ని రోడ్డును పడేస్తున్నావు. అవుట్సోర్సింగ్ కార్మికుల్ని ఉండేటువంటి అవుట్సోర్సింగ్ విధానాన్ని కూడా తీసివేయాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా చెప్తున్నారు. వీళ్ళు మాటలకు వరకే ఏమంటారు, మెగా డిఎస్సీ అంటారు. మ్యాక్సిమం ఇచ్చేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 130,000 మంది పర్మనెంట్ ఉద్యోగుల్ని, 4 లక్షల మంది కాంట్రాక్ట్ లేబర్ని, అదే వాలంటీర్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, 32 నుంచి 42,000 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. 32 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. మరొక 10 డైరెక్ట్గా ఉన్నాయి అనేటువంటి కూడా చెప్తాను. అది దీనికి ఛాలెంజ్కి ఎవరైనా కానీ ఒప్పుకున్నట్లయితే దాన్ని సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నాం. ఇవాళ ఉండేటువంటి ఈ పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. అందుకనే కార్యకర్తలందరూ అండగా ఈ వైఎస్ఆర్ ఆవిర్భావ దినోత్సవం పాల్గొన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జగన్.